సాల్ట్ ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా? ఉప్పు, సోడియం అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా హానికరమైన ప్రభావాలు ఉంటాయి. మనం తినే ఆహారంలో ఉప్పు తప్పనిసరిగా అయినప్పటికీ దాని పరిణామం అధికంగా ఉంటే శరీరంలో చాలా సమస్యలు ఎదురవుతాయి. ఉప్పు ఎక్కువగా తింటే జరిగే ముఖ్యమైన పరిణామాలు ఇక్కడ ఉన్నాయి. అధిక రక్తపోటు. ఉప్పులో ఉండే సోడియం రక్తంలోకి చేరినప్పుడు శరీరం నీటిని పట్టి ఉంచుతుంది. దీంతో రక్తం యొక్క ఘన పరిణామం పెరుగుతుంది. తద్వారా రక్తనాళాలపై ఒత్తిడి అధికమవుతుంది. దీర్ఘకాలంగా అధిక రక్తపోటు ఉండే గుండెపోటు, పక్షపాతం మరియు మూత్రపిండాల వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అధిక రక్తపోటు గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. గుండె కండరాలు గట్టిపడడం, గుండె వైఫల్యం వంటి సమస్యలు తలెత్తవచ్చు. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు రక్తనాళాలు గట్టిపడి గుండెకు రక్తం సరఫరా తగ్గుతుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. మూత్రపిండాలు శరీరంలోని అదనపు ఉప్పును తొలగించడానికి పనిచేస్తాయి. ఎక్కువగా ఉప్పు తింటే మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలంగా అధిక ఉప్పు తీసుకోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతిని వాటి పనితీరు మందగిస్తుంది. చివరికి మూత్రపిండాల వైఫల్యం కూడా సంభవించవచ్చు. ఉప్పు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం అదనపు సోడియాన్ని మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. ఈ ప్రక్రియలో కాల్షియం కూడా బయటకు పోతుంది. శరీరంలోని కాల్షియం తగ్గినప్పుడు ఎముకలు బలహీన పడతాయి. దీంతో ఆస్టియోపోరోసిస్, ఎముకల పెలుసుందనం వచ్చే అవకాశం పెరుగుతుంది. దీనివల్ల చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఉప్పు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం నిర్జలీకరించడానికి గురవుతుంది. దీనివల్ల ఎక్కువగా దాహం వేస్తుంది. అయితే నిర్జలీకరణం వల్ల శరీరం నీటిని పట్టి ఉంచుతుంది. దీంతో కాళ్లవాపు వంటి సమస్యలు వస్తాయి. ప్యాక్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినడం తగ్గించండి. ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించండి. దాని బదులు నిమ్మరసం, మిరియాలు లేదా ఇతర మసాలా దినుసులు వాడండి. ఆహార ప్యాకెట్లపై సోడియం స్థాయిని పరిశీలించి తక్కువ సోడియం ఉన్న ఆహారాన్ని ఎంచుకోండి. రోజుకు 5 నుంచి 6 గ్రాముల ఉప్పు, సుమారు 1 టీ స్పూన్ మించకుండా చూసుకోండి. చివరగా ఆరోగ్యం కోసం ఉప్పును మితంగా వాడడం చాలా ముఖ్యం.